నిత్యము గాన ప్రతిగానాలు చేస్తున్నటువంటి ఆ దేవుడు ఆ దేవదూతల స్తుతిని విడిచిపెట్టి ఎందుకు పనికిరాని నిన్ను నన్ను పాపములో కూడి అసహ్య కార్యములు చేస్తున్న మనల్ని వచ్చి అంటున్నాడు, ఐ లవ్ యూ, ఐ నీడ్ యూ అంటున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నాకు కావాలని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. బై ద వే, దిస్ ఇస్ మై డాటర్. హల్లెలూయా. దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలని ఏదో ఒక మంచి వ్యక్తిని కోరుకోలేదు, ఎవరిని. అందుకనే మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరైనా మంచోళ్ళని ప్రేమిస్తారు. మనం కూడా ఫ్రెండ్స్ చూసినప్పుడు అరే వీడు మంచోడు కదరా, వీనికి దూరంగా ఉండాలి అని దూరం అవుతూ ఉంటాం. కానీ మన పరమ తండ్రి మనకు అర్హత లేని ఆ సమయంలో, మనకు యోగ్యత లేని ఆ సమయంలో నేను నీ కొరకు వస్తున్నాను, నాకు నువ్వే కావాలంటున్నాను. ప్రభా, నాలో ఏ యోగ్యత లేదు కదా, నాలో మంచితనం లేదు కదా నాయన, నాలో పాపము తప్ప ఏమీ లేదు కదా. వాక్యంలో చెప్పినట్టుగా అపోస్తలుడైన పౌలు అంటాడు, నా శరీరమందు ఏ మంచిది నివసింపలేదని నేను ఎరుగుదును. అట్లాంటప్పుడు దేవుడు అంటున్నాడు, నీ యొక్క శరీరంలో ఏ మంచిది లేదు, నీలో ఏ మంచిది లేదు, కనుకనే నా మంచితనాన్ని నీకు ధరింపజేస్తాను. హల్లెలూయా. ఎందరైతే క్రీస్తును ఎరిగి ఉన్నారో, ఎందరైతే క్రీస్తులోనికి బాప్తిసము తీసుకున్నారో వారందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తును ధరించుకున్న మనము, నాకు తెలియదు ఎంతమంది మీలో రక్షణ పొందారో, ఎంతమంది సిద్ధపడుతున్నారో. జాగ్రత్తగా వినండి. ఒకటి, రక్షణ పొందని వారు ఇంకా మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుని వారు త్వరపడండి, సమయం ఎక్కువగా లేదు. రక్షణ పొందిన వారు రక్షణ కార్యాన్ని భయముతో వణుకుతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి పూర్తి చేయండి. ఎందుకనగా